హలో ఎవ్రీవన్. సో మనం ఈ వీడియోలో లాస్ట్ 10 డేస్ డీమోటివేట్ అవ్వకుండా ఎంఎస్ఎస్ హెచ్ఆర్వి ఫార్మసిస్ట్ సిలబస్ని ఎలా మనం రివిజన్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, లాస్ట్ 10 డేస్ ప్లానింగ్ ఏంటి. సో చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే, సార్ కొద్దిగా మనం డీమోటివేట్ అయిపోతున్నాము, సో ఇంతమంది ఉన్నారు కదా కాంపిటీషన్, సో ఇంతమందిలో మనకు అసలు వస్తుందా రాదా, ప్లస్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ స్టాఫ్కి ఆల్రెడీ 20 మార్క్స్ ఇచ్చేసారు కదా, ఇంకా మాకేం వస్తుంది. సో ఇలాంటి కొన్ని నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. సో మీరు ఇన్ని రోజులు చాలా కష్టపడ్డారు. సో ఈ లాస్ట్ 10 డేస్ చాలా క్రూషియల్ టైం. సో ఈ లాస్ట్ 10 డేస్ అనేది మీకు చాలా క్రూషియల్. సో ఇప్పుడు మీరు ఇలాంటి హర్డిల్స్ ఇవంతా కూడా, సో మన ప్రిపరేషన్లో మనకు వచ్చే అడ్డంకులు, సో ఇలాంటి హర్డిల్స్ని మనం దాటుకొని ముందుకు పోతేనే మన లైఫ్లో సక్సెస్ వస్తుంది, అంటే మీకు జాబ్ వస్తుంది, లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీతో చెప్దాం అనుకుంటున్నాను. సో మీకు కొద్దిగా మోటివేటెడ్గా ఉంటుంది నాకు అనిపించింది. సో మోస్ట్లీ మీకు కొందరికి తెలిసే ఉంటుంది, బట్ ఇంకొకసారి చెప్దాం అనిపిస్తుంది నాకు. సో ఇది ఒక ఈగల్కి సంబంధించిన విషయం. సో ఈగల్ గద్ద, సో యాక్చువల్గా దాని లైఫ్ 70 ఇయర్స్ ఉంటుంది, అంటే దాని జీవితకాలం 70 ఇయర్స్. సో ఈ 70 ఇయర్స్లో ఫస్ట్ 40 ఇయర్స్ తర్వాత, 40 ఇయర్స్ అయిన తర్వాత 40 ఇయర్స్ అప్పుడు దానికి కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్ని దాటుకుని వెళ్ళిన సిచ్యువేషన్ వస్తుంది. అంటే 40 ఇయర్స్ వచ్చినప్పుడు, ఏజ్ వచ్చిన తర్వాత, సో దానికి ఏమవుతుంది అంటే దాని ముక్కు అనేది కంప్లీట్గా కొద్దిగా బెండ్ అయిపోవడం, ఓకే, సరిగ్గా పని చేయకుండా అయిపోతుంది. ప్లస్ దాని పంజాకుంటే ఆ గోలు కూడా చాలా మొద్దుబారిపోవడం, కొన్ని విరిగిపోవడం అలా ఉంటుంది. ప్లస్ ఏజ్ ఎక్కువ అవడం వల్ల దాని రెక్కలకు అంటే ఫెదర్స్ అవి కూడా ఎక్కువగా అయిపోవడం వల్ల వెయిట్ పెరిగిపోతుంది. సో ఎక్కువ ఎత్తుకి ఎగరలేకపోతుంది. సో ఇది ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ వస్తుంది దీనికి. సో ఇప్పుడేంటి, ఇది నేను ఇంకేమీ పని చేయలేను అనుకొని, నా వల్ల నాది అయిపోయింది నా లైఫ్ అనుకొని అలా కామ్గా ఉండిపోయింది అనుకోండి, ఇంకా వేటాడలేక, ఫుడ్ సరిగా లేక, సో దాని చాప్టర్ క్లోజ్ అవుతుంది, దాని లైఫ్ అక్కడికి ఎండ్ అయిపోతుంది. బట్ దానికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇంకో ఆప్షన్ ఏంటంటే, ఈ క్రిటికల్ సిచ్యువేషన్ ఎలాగైనా మనము ఈ హడ్డిల్ని దాటుకొని వెళ్తే ఇంకొక 30 సంవత్సరాలు, అంటే 70 సంవత్సరాల వరకు బతకచ్చు అనేది కూడా దానికి ఆప్షన్ తెలుసు. సో ఇప్పుడు అదేం చేస్తుంది అంటే సెకండ్ ఆప్షనే తీసుకుంటుంది, అంటే ఎలాగైనా మనం నెక్స్ట్ 30 ఇయర్స్ కూడా బతకాలి అని. సో అప్పుడు ఒక మంచి డెసిషన్ తీసుకుంటుంది. అదేం చేస్తుంది అంటే ఒక గుహలోకి కానీ, లేదంటే ఒక పెద్ద కొండపైకి కానీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఒక 150 రోజుల పాటు, సో అక్కడ ఒక కఠోరమైన ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటుంది, క్రిటికల్ ప్రాబ్లమ్స్ని. ఏం చేస్తుందంటే తన మొద్దుబారిపోయిన ముక్కుని ఏం చేస్తుంది, ఒక బండరాయికి వేసి బాగా కొట్టి ఆ ముక్కుని ఊడిపోయేలాగా చేసుకుంటుంది, నెంబర్ 1. నెక్స్ట్ దాన్ని మొద్దుబారిపోయిన కంప్లీట్గా కొద్దిగా పని చేయని ఆ గోళ్ళని, ఆ పంజాకుండే గోళ్ళని, వాటిని కూడా బండరాయికి వేసి కొట్టి వాటిని కూడా ఊడిపోయేలాగా చేసుకుంటుంది. సో ఇప్పుడు కొత్త ముక్కు, కొత్త గోల్ కోసం వెయిట్ చేస్తుంది. అవి రెండు కూడా వస్తాయి, కొత్త ముక్కు వస్తుంది, కొత్త పంజాకుండే గోళ్ళు కూడా కొత్త వస్తాయి. సో ఈ కొత్త గోళ్ళతో యూజ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉండే దానికి రెక్కలకు ఉండే ఆ ఫెదర్స్ని కంప్లీట్గా తీసేస్తుంది, వెయిట్ ఎక్కువ లేకుండా. సో కంప్లీట్గా అన్నింటిని ఒక్కొక్కటి ఓడపైకేసి తీసేసి కంప్లీట్గా పడేస్తుంది కొన్నింటిని. సో అప్పుడు వెయిట్ కూడా తగ్గిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దానికి కొత్త లైఫ్ వచ్చింది, కొత్త ముక్కు, కొత్త గోళ్ళు, కొత్త రెక్కలు. సో ఇప్పుడు మళ్ళీ యంగ్ ఈగల్లాగా తయారవుతుంది 40 ఇయర్స్ ఏజ్లో. సో ఇప్పుడు హ్యాపీగా అది ఎంత ఎత్తుకైనా ఎగరగలదు. ఆ కొత్తగా వచ్చిన వాటితో ముక్కు అండ్ ఈ గోళ్ళతో సో మంచిగా వేటాడగలదు, ఫుడ్ తిని. రిమైనింగ్ 30 ఇయర్స్ అంటే అరౌండ్ 70 ఇయర్స్ ఏజ్ వరకు హ్యాపీగా బతుకుతుంది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమంటే, సో మనకు లైఫ్లో కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ క్రిటికల్ సిచ్యువేషన్స్కి మనం బెండ్ అయిపోయామంటే ఫర్దర్ లైఫ్ మనకు ఉండదు. ఆ క్రిటికల్ సిచ్యువేషన్ని మనము దాటుకొని వెళ్ళామనుకోండి, లైఫ్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్ కూడా అదే. సో మీకు ఇక్కడ ప్రజెంట్ ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి మీకు ఒక 10 డేస్ మాత్రమే టైం ఉంది. సో ఈ 10 డేస్లో ఇప్పుడు మీకు ఇలాంటి కొన్ని నెగటివ్, బయట నుంచి కొన్ని నెగటివ్ న్యూస్లు కానీ, నెగటివ్ థాట్స్ కానీ వస్తూ ఉంటాయి. ఇవి మీకు హడ్డిల్స్, జస్ట్ లైక్ ఈగల్కి వచ్చినలాగా మీకు హడ్డిల్స్. ఈ హడ్డిల్స్కి లొంగిపోయి మీరు
అలా డీలా పడిపోయి ఉండిపోయారు అనుకోండి, ఈ క్రిటికల్ 10 డేస్ని, క్రూషియల్ 10 డేస్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోయారు అనుకోండి, రివిజన్ చేయలేదు, ప్రాపర్గా రివిజన్ చేయలేదు, సో అలా డిమోటివేటివ్ ఎలా ఉన్నారనుకోండి, సో మీరు తర్వాత మీకు జాబ్ రాదు, మీ ఫర్దర్ లైఫ్ అనేది చాలా బాగుండదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ రాదు కదా. సో కాబట్టి ఈగల్లాగా మనం కూడా ఏం చేయాలి, ఈ హడ్డిల్స్ని, ఇలాంటి వచ్చే నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ న్యూసెస్ని అన్నిటినీ పక్కకు తీసేసి మనం ఏం చేయాలి, మన ఫోకస్ ఎప్పుడు కూడా ఫర్దర్ లైఫ్ గురించి ఆలోచించాలి. సో నాకు జాబ్ కంపల్సరీ రావాలి, దాని తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది, మంచిగా జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, అప్ టు 60 ఇయర్స్ ఏజ్ వచ్చేదాకా రిటైర్ అవ్వం. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఇప్పుడు వచ్చిన హర్డిల్స్ని పక్కన పడేసి నెగిటివ్ థాట్స్ అన్నిటినీ, ఓకే. సో మీరు ఇమీడియట్లీ ఏం చేయాలి, జస్ట్ లైక్ ఆ పాత పడిపోయిన ముక్కుని గోలని అది ఎలా వదిలించుకుందో, సో మీ నెగిటివ్ థాట్స్ని, ఓకే, ఈ నెగిటివ్ పక్క నుంచి వచ్చే నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ న్యూస్ వస్తాయి కదా పక్క నుంచి, అలాంటివన్నిటిని పక్కన పడేసి, ఓకే. సో మళ్ళీ మీరు రివిజన్ స్టార్ట్ చేయండి, క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి, ఓకే. వీలైనంత వరకు కొత్త వాటి జోలికి వెళ్ళొద్దు, కొత్త సబ్జెక్టులు, కొత్త టాపిక్స్ చదవద్దండి, టైం సరిపోదు. సో ఈ 10 డేస్ కంప్లీట్గా రివిజన్ అండ్ సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడానికే మీరు వీలైనంత వరకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. కంపల్సరీగా మీకు జాబ్ వస్తుంది, మీకు న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది ఈగల్లాగా, ఓకే. సో మర్చిపోవద్దండి, ఓకే. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, సో లింక్లో జాయిన్ అయ్యి డౌట్స్ అడగచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు, ఓకే. సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.